మార్కెట్‌కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లైక్ బట్టల షాప్‌లకి మనం ఎక్కువ సేపు ఆలోచించి మరీ కొంటాం. ఇంకా కొన్ని క్వెషన్‌లు కూడా పడతాం. కానీ వెజిటబుల్స్ కాడికొస్తే ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, ఒక టమాటా ఇవే తెలుసు మనకి. కానీ గ్రీన్ బీన్స్ ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి వెజిటబుల్స్‌లో కూడా. క్యాబేజ్ ఉంటది, కాలీఫ్లవర్ ఉంటది. ఇది డైలీ అంటే వీక్లీ ఒకసారైనా కన్జ్యూమ్ చేస్తుండ్రా? చేయట్లేదు. బ్రోకలీ కూడా ఉంటది. దీంట్లో మంచి న్యూట్రియంట్స్ ఇంకా ఫైబర్ ఉంటది. ఇక ఫ్రూట్స్ విషయానికొస్తే యాపిల్స్ ఇంకా అరటిపండ్లే తెలుసు మనకి. ఇంకా చాలా రకాలు ఉంటాయి ఫ్రూట్స్లో కూడా. అవొకాడో ఉంటాయి మంచి ఫ్యాట్స్, మోసంబి, కివి, డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ వాటర్ మెలన్స్, పోమోగ్రానైట్స్ ఇన్ని గానం ఉన్నాయి ఫ్రూట్స్. ఇంకా ఆయిల్ విషయానికి వస్తే దీనిలో జీరో కొలెస్ట్రాల్ అని అడ్వర్టైజ్లు ఇస్తారు, కానీ దీనిలో ట్రిగ్లిసరైడ్స్ ఉంటాయి. ఇవి మెల్లమెల్లగా మీ హార్ట్ అటాక్ని ఇంకా హార్ట్ డిజీస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఇన్వెస్ట్ చేసేదో కొంచెం మంచి ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఆలివ్ ఆయిల్ ఉంటుంది, కాకపోతే ఇది తీసుకుందామంటే రేటు చాలా దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఈ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది, కోల్డ్ ప్రెస్డ్ అని. ఇలా తీసుకునే వాళ్ళు మాటలో బయట తీసుకోండి కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఇంకా తక్కువకి వస్తుంది. జింజర్ ఇంకా గార్లిక్ ఇది కొంచెం పితికంతన్నా కన్జ్యూమ్ చేయండి. మంచి విటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ కూడా. మీ దోస్తు వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి.